అందరికీ నమస్తే అండి. మీరు బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్నట్టయితే మీరు మెడిసిన్స్ ఎక్కువ వాడకండి. అట్లాగే ఈ ఇంజెక్షన్స్ పెయిన్ కిల్లర్స్ గానీ, ఈ ఇంజెక్షన్స్ గానీ ఎక్కువ తీసుకోకండి. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పటి నుంచెల్లి బ్యాక్ పెయిన్ అనేది మీకు డిస్క్ అనేది ఒక 70-80% దాదాపు దెబ్బతిన్న తర్వాత వస్తుందండి. అంటే మీకేంది అంటే బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే అప్పుడే మొదలైందని మీరు అనుకుంటారు. కాదు. డిస్క్ అనేది 12 ఉంటుందండి. అప్పుడు 12 నుంచి దాదాపు 6 తర్వాత 5కి వచ్చిన తర్వాత కానీ మీకు నొప్పి వస్తుంది. ఇంకా చాలా మందిలో చెప్పాలంటే 3 వచ్చిన తర్వాత కూడా నొప్పి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకని మీకు బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత వెంటనే అంటే మెడిసిన్స్ వాడుకుంటూ పోతూ ఉంటే అది టెంపరరీ రిలీఫ్ వస్తూ ఇంజక్షన్లు కానీ ఇట్లా వాడుకుంటూ వస్తే టెంపరరీ రిలీఫ్ వస్తూ మీకు లాంగ్ టైమ్ అంటే వాడుకుంటూ పోయిన కొద్దీ అది ఈ 6కి వచ్చిందనుకోండి, 5కి వచ్చిందనుకోండి, ఇట్లా 4కు 3కి ఇట్లా వచ్చేందంటే కొన్ని రోజులకి మీకు అది పూర్తిగా దగ్గరికి వచ్చి ఆ మెడిసిన్ కూడా పనిచేయని పరిస్థితికి తీసుకొచ్చి చివరి వరకు మీకు సివియర్ అయిపోయి అది కదలేని పరిస్థితికి వచ్చి సర్జరీకి దారితీస్తాయి. ఆ సర్జరీ చేయించుకున్నా కూడా సర్జరీ అనేది ఫెయిల్ అవుతూ ఉంటాయి. చాలామందిలో ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచాల పడిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇట్లా ఉన్నారు. అందుకోసమని మీకు బ్యాక్ పెయిన్ అనేది ఏంటంటే డిస్క్ ప్రాబ్లం అనేది ఈ 22 ఇయర్స్ 23 ఇయర్స్ ఈ దాటిన వాళ్ళు ఏంటంటే 12 ఉందా చూసుకోండి. లేదంటే మీకు నొప్పి వచ్చినప్పుడైనా డైరెక్ట్ ఒక స్కానింగ్ తీసుకోండి. స్కానింగ్ తీయించుకొని 12 ఉందా లేదా చూసుకోండి. అప్పటి నుంచి పెయిన్ కిల్లర్స్ అనేది వాడకండి. 12 లేదు అని అంటే మెడిసిన్స్ వాడకండి. మీకు 12 ఉన్నా కూడా టెంపరీగా 1-2 అట్లా వాడి వదిలేయండి. ఎప్పుడు కానీ ఇయర్కి ఒకటి మీరు ఎక్స్రే అయినా తీసుకొని 12 ఉండాలి. అక్కడి నుంచి దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే ఏమవుతుందంటే అది దాదాపు 80% 70-80% దగ్గరికి వచ్చిన తర్వాతనే మన లోపల నొప్పి వస్తుంది. ఆ విషయం ఏంటంటే అందరికీ తెలియాలి. ఫస్ట్ బ్యాక్ పెయిన్ అనేది డిస్క్ ప్రాబ్లం అనేది నడు నొప్పి అనేది మనకు 12 ఉన్నది మనకు 6 తర్వాత 5కో 4కో వచ్చిన తర్వాత చాలామందిని నొప్పి వస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే నా డిస్క్ దగ్గరికి వచ్చి ఉంటుంది అనేది మీకు ఐడియా రావాలి. అప్పటి నుంచి నేను ఈ బ్యాక్ పెయిన్ రాకుండా ఎట్లా కాపాడుకోవచ్చు అనేది ఆరోగ్యమైన సమాజం కోసం నేను సైతమని ఒక వీడియో చేశాను. అందులో మీరు ఈ ఛానల్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఎలా రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు అనేది దానిలో మీకు క్లియర్గా ఇచ్చాను నేను. ఎందుకంటే అది లెంతీ వీడియో, మీకు షార్ట్గా అయితే తెలవడానికని ఈ వీడియో చేస్తున్నాను. బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే మీరు పొరపాటు ఏంటంటే మెడిసిన్స్ ట్యాబ్లెట్ వాడకండి, పెయిన్ కిల్లర్ టైం వేస్ట్ చేయకండి, ఇంజక్షన్లు అట్లా వాడకండి. తగ్గింది కదా అని ఫీలింగ్లో ఉండకండి. ఎందుకంటే మెడిసిన్ ద్వారా టెంపరీ రిలీఫ్ వస్తూ ఇంటర్నల్గా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమని ముందు నుండే మీరు మీకు 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి, లేదా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే 30 ఇయర్స్ వచ్చినా ఫస్ట్ స్కాన్ తీయించుకోండి. నొప్పితోటి అవసరం లేదు. మీరు ఒక స్కానింగ్ తీయించుకొని మీ కండిషన్ 12 ఉందా లేదా, తగ్గుతుందా అని చెక్ చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే 23 ఇయర్స్ నుంచి చిన్న వయసులోనే పనిచేస్తూ ఉంటే గిట్ట 1 ఇయర్కి ఒకసారి ఎక్స్రే తీయించుకొని మీకు 12 ఉందా లేదా, 12 తగ్గొద్దు. చాలామంది లోపల నేను చెప్పినట్టు 3కి వచ్చినాక 4కి వచ్చినాక కానీ నొప్పి స్టార్ట్ అవుతుంది, 5కి వచ్చినాక ఇట్లా నొప్పి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు దాన్ని మనం ఏం చేయరాదు. చాలా వరకు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకోసం నేను చేసిన వీడియోలో ఆరోగ్యమైన సమాజం కోసం అనే వీడియోలో నేను సైతం అనే వీడియో ఓపెన్ చేసి మీరు చూసి దాని నుండి మీరు జాగ్రత్త పడండి. సో మీకు ఇంకేమైనా డౌట్ అనిపిస్తే, మీకు ఎలా చేయాలనిపిస్తే, ఎలా జాగ్రత్త పడాలని తెలుసుకోవాలంటే నేను ఆ వీడియోలో నా నెంబర్ కూడా ఇచ్చాను చివరిలో. దానికి కాల్ చేసినట్టయితే లేదా నాకు మెసేజ్ చేసినట్టయితే నేను మీకు ఎలా ఫాలో అవ్వాలని చెప్తాను. మీరు నార్మల్కి రావడానికి నొప్పి తగ్గిందని కూడా మీరు ఇట్లాంటి నేను చెప్పినట్టు చెప్పింది మధ్యలో ఆపేయకండి. నొప్పి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకునేవాడు నొప్పి తగ్గిన తర్వాత మనం మానేస్తాం. లేదు దాన్ని నార్మల్కి వచ్చేంత వరకు కూడా నేను చెప్పినట్టు అందులో చెప్పినట్టు చేయండి. ఏంటంటే టైం మాత్రం వేస్ట్ చేయకండి. నడు నొప్పి వచ్చినప్పుడు టాబ్లెట్స్ వాడుకుంటూ దాన్ని పెంచుకోవడం మాత్రం చేయకండి. ఎందుకంటే ఇది చివరి లోపల లేవలేని పరిస్థితి వస్తుంది. అది సివియర్ అవ్వకుంటూ కాళ్ళు తిమ్మిరి రావడం కానీ, కాళ్ళు చాలా లాగుతూ ఉంటాయి, తిమ్మిరి వస్తూ ఉంటాయి, స్పర్శ కోల్పోతూ ఉంటుంది. చివరి వరకు 2 కాళ్ళు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 12 ఉందా లేదా, నొప్పి వచ్చినా రాకున్నా 30 లోపు కానీ చెక్ చేసుకోండి. 23 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఒక్కొక్క ఎక్స్రే తీపించుకొని
12 mm ఉందా లేదా చెక్ చేసుకోండి. అప్పుడు మీరు జీవితాంతం నొప్పి రాకుండా, డిస్క్ దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. చాలామంది వినేది ఏంటంటే, నాకు నొప్పి లేదు కదా, నేను ఎందుకు చేయించుకోవాలి అని అంటే, మీకు అది 70-80% డిస్క్ దెబ్బతిన్న తర్వాతనే నొప్పి వస్తుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి. అంటే మీరు అనుకుంటారు ఇప్పుడు అంటే డే మొత్తం వర్క్ చేసి టైర్డ్ అయ్యి మీరు పడుకొని ఈవినింగ్ టైర్డ్ అయ్యి మార్నింగ్ వరకు ఫ్రీ అవుతుంది. అట్లా చాలామంది ఏంటంటే ఎక్కువ వర్క్ అయినప్పుడు పెయిన్ వస్తుంది, తర్వాత రిలీఫ్ అవుతుంది మార్నింగ్ అని అనుకుంటారు. మీరు చేసే పొరపాటే అది. ఆ పెయిన్కి గ్యాప్ రిలీఫ్కి మధ్యలో అది డౌన్ అవుతూ ఉంటుంది. అది పెయిన్ వచ్చి పొద్దున వరకు నార్మల్ అయిందంటే కొంచెం డౌన్ అవుతుంటూ అట్లా తగ్గుతూ చివరి వరకు తగ్గని కండిషన్లకు వస్తుంది. ఎందుకంటే డిస్క్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈవినింగ్ చేస్తే మార్నింగ్ వరకు తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి 20 years దాటిన వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసే వాళ్ళైతే ఇయర్ ఒక ఎక్స్రే తీపించుకొని మీ డిస్క్ 12 mm ఉందా లేదా చూసుకోండి. నొప్పి వచ్చిన తర్వాత అయినా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. అట్లా జాగ్రత్త పడితే జీవితాంతం మీకు డిస్క్ అనేది దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. ఈ డిస్క్కి మెడిసిన్ వాడడం వల్ల కూడా, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ఏమవుతుంది అంటే, మీరు ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ లావు పెరిగి, పెయిన్ కిల్లర్లు తోటి లావు పెరిగి, దాంతో రక్తనాళాలలో మార్పులు వచ్చి బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఆ రక్త ప్రసరణ సరిగ్గా జరగక బీపీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత మోకాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళ్ళని మొద్దు వారిపోతూ ఉంటాయి కాబట్టి, తిమ్మిరి వస్తూ ఉంటాయి కాబట్టి మోకాలు కూడా అరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసమని మీరు ఈ డిస్క్ను అవగాహన పెంచుకొని స్టార్టింగ్ నుంచి 12 mm ఉందా లేదా చూసుకొని, ఇది నొప్పి రాకుండా డౌన్ అవ్వకుండా చూడండి. మేము నొప్పి వచ్చిన తర్వాతనే, నొప్పి రాలేదు కదా అని అనుకోకండి. నొప్పి వచ్చిన తర్వాతనే తీసుకుంటా అనుకుంటే మీరు 70-80% దెబ్బతిన్న తర్వాతనే మీకు నొప్పి వస్తుంది. అప్పుడు మీరు తీపించుకొని కూడా వేస్ట్ అన్నమాట. అంటే చాలా టైం పడుతుంది మీరు మళ్ళీ నార్మల్కి రావడానికి. నేను చెప్పిన పద్ధతిలో మీకు నార్మల్కి రావడం కూడా చాలా టైం పడుతుంది. మీకు కొన్ని సపోర్ట్ మెడిసిన్ కూడా అవసరం పడకపోవచ్చు. అందుకోసమని ప్రతి ఒక్కరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక ఎక్స్రే తీసుకుంటూ మీ డిస్క్ 12 mm తగ్గకుండా చూసుకోండి ఫస్ట్. దాని ద్వారా ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ డిస్క్ అనేది దెబ్బ తినకుండా మనం కాపాడుకోవచ్చు. మీరు టెంపరీ ట్యాబ్లెట్స్ తోటి టెంపరీ రిలీఫ్ వస్తూ ఇంటర్నల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఇంకా దగ్గరికి వస్తూనే ఉంటుంది. అందుకోసమే అందరూ జాగ్రత్త పడండి.